హలో అండి. హాయ్. ఈ ఎట్టకేలకు అల్లు అర్జున్ గారి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించారండి. ఆయన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీడియాతో చిట్చాట్లో స్పందించారు. అయితే ఎగ్జాక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాల్సింది. మానవతా దృక్పథం లోపించినట్లయింది. బన్నీనే కాదు, కనీసం టీం అయినా స్పందించాల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని బన్నీని అరెస్ట్ చేశారని అనడం అయితే సరికాదు. సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు బన్నీ, అందుకనే బన్నీని అరెస్ట్ చేయించారు అని అనడం అయితే సరికాదు. అసలు బన్నీ స్థానంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నా సరే అలానే చేస్తారు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. జనరల్గా ఏంటంటే ఫ్యామిలీ కదా అని చెప్పి ఆయన ఫ్యామిలీ వైపు సపోర్ట్ చేయలేదండి. ప్రజాసేవలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏది న్యాయం, ఏది కరెక్ట్, ఏది సరైందని నా ఫ్యామిలీ మా వాళ్ళు కదా అని చెప్పి ఆయన సపోర్ట్ చేసుకోలేదండి. జనరల్గా అల్లు అర్జున్ గారు మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోయారు, అందుకని రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయించారని బయట అయితే ఎక్కువగా స్ప్రెడ్ అయింది. కానీ నిజానికి అది కరెక్ట్ కాదు. అలాంటి సిల్లీ రీజన్స్కి అది అలా చేయరండి. నిజానికైతే అదే ప్లేస్లో రేవంత్ రెడ్డి గారే ఉన్నా సరే న్యాయం న్యాయమే, ప్రొసీజరే, లానే, అందరికీ న్యాయం ఒక్కటే, చట్టానికి ఎవరు అతీతులు కాదు అని క్రిస్ప్ అండ్ క్లియర్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇలా రియాక్ట్ అవుతారని అనుకోలేదు. ఎందుకంటే ఎంతైనా ఫ్యామిలీ కదా, ఎంత పెద్ద విషయం కదా జరిగింది. సో మేబీ కొంచెం మేనేజ్ చేస్తారేమో అని అనుకున్నాను. లేదంటే బయట స్పందించకుండా చట్టం పని చట్టం చేస్తుందనో సంథింగ్ అలా ఏదైనా స్పందిస్తారు అనుకున్నాను. కానీ ఆయన ఒక పదం వాడారు, మానవతా దృక్పథం లోపించింది అని. అంటే ఇమ్మీడియట్గా బన్నీ గారే అని కాదు, కనీసం మూవీ టీం అయినా సరే స్పందించి వెళ్ళి కలిసి పరామర్శించుంటే అది కనీసం బాగుండేది. అది అలా కూడా జరగకపోవడం వలన మానవత్వం లోపించింది అనేటట్టు ఆయన మాట్లాడారు అనమాట. స్పందించిన తీరైతే ఇది పవన్ కళ్యాణ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి అయితే ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడాలి మరి ఇప్పుడు ఎవరు ఎలా స్పందిస్తారు, ఇకపై ఏంటనేది చూడాలి. దీనిపై అల్లు అర్జున్ గారు ఏమైనా స్పందిస్తారేమో.